అనగనగా ఒక తోడేలు ఉండేది. అది అన్ని గ్రామాలు తిరుగుతూ ఉండేది. దానికి ఎవ్వరూ లేనప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి తినడానికి ఏమైనా ఉన్నాయేమో అని వెతికి తినడం అలవాటు. ఒకరోజు తోడేలు ఆహారం వెతుక్కుంటూ ఒక గ్రామం వైపు వెళ్ళింది. అక్కడ ఒక ఇంటి దగ్గర ఆగింది. అక్కడ ఇంట్లో ఒక పాప ఏడుపులు వినిపించాయి. కుతూహలం కొద్దీ ఏం జరుగుతుందో చూద్దామని కిటికీ లోపలికి తొంగి చూసింది తోడేలు. అక్కడ పాపని తల్లి ఎత్తుకొని భుజం తడుతూ లాలిస్తోంది. ఏమి చేసినా పాప ఊరుకోవడం లేదు. చివరికి కొంచెం విసుక్కుంటూ, ఊరుకో పాపా, ఊరుకో, లేకపోతే మన ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందే, ఆ తోడేలుకి నిన్నిచ్చేస్తాను, అది నిన్ను తినేస్తుంది అని తల్లి పాపని మందలించింది. ఇది విన్న తోడేలుకి ఆశ కలిగింది. ఎప్పటికో అప్పటికి తల్లి పిలిచి పాపని తన చేతిలో పెడుతుందని ఊహించుకుంటూ పాప ఏడుస్తున్నంతసేపు కిటికీ బయట కూర్చొని ఎదురు చూస్తూనే ఉంది తోడేలు. కొంతసేపటికి పాప ఇంకా ఏడుపు ఆపకపోతే తల్లికి అన్న మాటలకు బాధగా అనిపించి, ఊరుకో పాపా, ఊరుకో, తోడేలుకి నిన్ను ఇవ్వనులే, మీ నాన్నగారికి చెప్పి తోడేలుని బాగా కొట్టమని చెప్తాను, అది అప్పుడు ఇటువైపుకు రాదు, సరేనా అని బుజ్జగించడం మొదలుపెట్టింది. ఈ మాట విన్న తోడేలు హడలిపోయింది. అప్పుడే ఇంటికి పాప తండ్రి తిరిగి వస్తున్నట్లు కనిపించాడు. పరుగో పరుగుమని తోడేలు అడవిలోకి పారిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనం విన్న మాటలన్నీ నిజమే అని అనుకోకూడదు. సమయానుకూలంగా వాటిని అర్థం చేసుకొని పరిశీలించాలి.